తెలుగు వెలుగులై తేజరిల్లా అర్పింతు మీవే గణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం మనసా స్మరామి మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహను శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహన మోదక ప్రియం. హితులు సన్నిహితులు ఆహ్వానితులు న్యాయ నిర్ణేతలు కళాభిమానులు పత్రికా ప్రసార మాధ్యమాలకు విచ్చేసిన కృష్ణా విశ్వవిద్యాలయ మరియు అనుబంధ కళాశాలల విద్యార్థి ఈ యువజనోత్సవాలకు నాంది ప్రస్తావన చేసిన మా మొట్టమొదటి ఉపకులపతి ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ఈ కాకరపర్తి భవన్నారాయణ కళాశాల పాలక మండలి సభ్యులు శ్రీనివాస్ గారికి ఈ ప్రపంచం మొత్తాన్ని తన ప్రవచనాలతో శాసించిన భారతీయ తత్వవేత్త వివేకానందుని జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించటం, తదనుగుణంగా ఆ లక్ష్యాలను నెరవేర్చే విధంగా కృష్ణా విశ్వవిద్యాలయం అందులో అంతర్యాన్ని ఆయన పవిత్ర ఆశయాల స్ఫూర్తిగా ఆదర్శ భావాల దిక్చూచిగా భావితరాలను తీర్చిదిద్దాలనే ఆశతో ప్రభుత్వ సంకల్పాన్ని పుణికిపుచ్చుకొని కృష్ణా విశ్వవిద్యాలయం ఈ యువజనోత్సవ పోటీలకి ఒక వేదికను తయారు చేసిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. కృష్ణా విశ్వవిద్యాలయం విద్యతో పాటు క్రీడలు కళా సాంస్కృతిక రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పడానికి యువజనోత్సవ వేడుక మంచి ఉదాహరణ. భారతదేశం విశ్వగురువు, వేదభూమి, ధన్యభూమి, పుణ్యభూమి, జ్ఞానభూమి, విజ్ఞాన భూమి, సంస్కార భూమి. అన్నిటా మించి ఈ ప్రపంచ దేశాలు ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనుభవిస్తున్న ప్రగతికి మూలాలు వెతికితే ఆ మూలాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి భారతదేశం ఎప్పుడు విశ్వగురుగా వెలుగొందుతూ ఉంది. చరిత్రకారుల కొలమానానికి అందనంత వయసున్న ఈ భారతదేశం ప్రపంచం సంస్కృతికి నాగరికతకి దూరంగా ఉన్న రోజుల్లో ప్రపంచం మొత్తాన్ని ఇక్కడికి రప్పించి విద్యాబుద్ధులు నేర్పిన భారతదేశం ఆ ఘనకీర్తిని మరుగున పరుస్తూ మన భాషా నాగరికతని మర్చిపోతూ పాశ్చాత్య సంస్కృతి ప్రళయభీకర విలయతాండవం చేస్తుంటే చూస్తూ చేష్టలుడికి కూర్చున్న పరిస్థితి నుంచి బయటపడాలనే ఏకైక లక్ష్యమే ఈ యువజనోత్సవాలు. యువతలో నిద్రాణమై ఉన్న నైపుణ్యాన్ని ప్రావీణ్యాన్ని వెలికి తీయాలని, వారిని సానాలు తీరిన జాతిరత్నాలుగా తీర్చిదిద్దాలని, వివిధ ప్రాంతాల జీవన వైవిధ్యాన్ని గ్రహించడానికి ఈ యువజనోత్సవాలు దోహదపడాలని కోరుకుంటున్నాం. కళాకారుల సత్సంగంలో మనగలిగే అవకాశం మాకు లభించడం మా పూర్వజన్మ సుకృతం. భిన్న సంస్కృతులు విభిన్న. సో ముఖ్యంగా ఈ 3 days ఈ కృష్ణా తరంగ 2024 ప్రోగ్రామ్ని మేము ఇక్కడ చేసే అవకాశం మాకు కల్పించిన కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు గారికి, అలాగే రెక్టార్ బసవేశ్వరరావు గారికి, అలాగే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శోభన్ బాబు గారికి, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు. అలాగే ఎంతో నమ్మకం ఉంచి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మాకు ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ 3 days కూడా మేము అంతే ట్రాన్స్పరెంట్గా అన్ని కార్యక్రమాలని, అన్ని పోటీల్ని కూడా సక్రమంగా నిర్వహిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను సార్ మీకు. అలాగే వివిధ కళాశాలల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణా యూనివర్సిటీ కృష్ణా తరంగం 2024 సందర్భంగా ఇనాగ్రల్ సెషన్ ఆలస్యానికి అందరూ కూడా మన్నించాలి. ఎందుకంటే ఈరోజు రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార నామినేషన్ కార్యక్రమం ఉంది.
ఆ నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళి రావడం వల్ల ఆలస్యమైంది. ఆలస్యానికి అందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రిజిస్ట్రార్ కృష్ణా యూనివర్సిటీ ఆర్ శోభన్ బాబు గారు, కన్వీనర్ కృష్ణా తరంగ్ ఎం కోటేశ్వరరావు గారు, సెక్రటరీ కరస్పాండెంట్ కేబిఎన్ కాలేజ్ డాక్టర్ టి శ్రీనివాసులు గారు, అలాగే ఏఓ ఎస్కేపివి హిందూ హై స్కూల్ కమిటీ డాక్టర్ వి నారాయణరావు గారు, కేబిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి గారు, అలాగే కో కన్వీనర్ కృష్ణా తరంగ్ 2024 డాక్టర్ కె రామకృష్ణ గారు, అలాగే వేదికను అలంకరించిన హరిగోపాల్ గారు, ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఎంతో ఉత్సాహంగా మరి ఈ 3 రోజుల పాటు జరిగే కృష్ణా తరంగాల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈ రోజున కృష్ణా యూనివర్సిటీ మరి 2008వ సంవత్సరంలో మరి నా నియోజకవర్గంలోనే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మచిలీపట్నంలోనే కాలేజ్ ఉంది, మెయిన్ క్యాంపస్ అంతా అక్కడే ఉంది. మరి నూతన భవన నిర్మాణం కూడా మరి గతంలో నేను 2009-14లో బిల్డింగ్స్ నిర్మాణం చేసుకున్నాం. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజున బిల్డింగ్స్ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఇంకా అక్కడ వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నీ కూడా కృష్ణా యూనివర్సిటీ అండర్లో నడుస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. ఈరోజు ఈ యువజన దినోత్సవం కృష్ణా తరంగ్ అనేది ఒక మంచి కార్యక్రమం. యువతుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క టాలెంట్ని ఒక వేదిక క్రియేట్ చేయడం అనేది చాలా సంతోషం. మరి ఇక్కడ ఈ యూనివర్సిటీ లెవెల్లో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్టేట్ లెవెల్లో, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మరి ఇవాళ మనకి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మరి అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఒక మంచి భవిష్యత్తును కల్పించాలి యువతకు అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం అందరం చూసాం. ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. యువతంతా నిర్వీర్యం అయిపోయింది. 5 సంవత్సరాలు సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు, సరైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్వేచ్ఛగా చదువుకునే అవకాశాలు లేవు. మరి అటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నారు, ఇవాళ ఒక మంచి ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ ప్రభుత్వానికి ఇవ్వనంత మ్యాండేట్ 93% మ్యాండేట్ ఇచ్చి 144 సీట్లలో గెలిపించినటువంటి ఘనత ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి స్ఫూర్తిని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది. మరి గతంలో కూడా నేను యూత్ మినిస్టర్గా వర్క్ చేశాను, స్పోర్ట్స్ మినిస్టర్గా కూడా చేశాను. ఆ సందర్భంలో చాలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్ని శ్రీకారం చుట్టాం. మరి ఆ రోజున సిమెన్స్ సంస్థతో ఒక మంచి కార్యక్రమం, మన ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, 90% సిమెన్స్ సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ అత్యాధునికమైనటువంటి ల్యాబ్ పెట్టి ఆ ల్యాబ్లో మన వాళ్ళందరూ కూడా నైపుణ్యతను పెంపొందించడానికి కార్యక్రమాన్ని చేస్తే మా మీద కేసు కట్టారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. 53 రోజుల పాటు ఆయన జైల్లో పెట్టారు. నిజంగా ఈ రాష్ట్రంలో తెలుగువారంటూ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా నిలబడినటువంటి పరిస్థితి ఉందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మొన్న ఆయన అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో దేశంలో అనేక మంది, ప్రపంచంలో అనేక మంది నాయకులు ఉన్నారు, అనేక మందిని కూడా అరెస్ట్ చేశారు.
కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 80 దేశాల్లో స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిలబడ్డారంటే అది ఇవాళ తెలుగువారిలో ఉన్నటువంటి స్ఫూర్తి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మళ్ళీ ఒక వెలుగునివ్వాలి ఆంధ్ర రాష్ట్రానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రేపు రాబోయే తరానికి రాబోయే 20-30 సంవత్సరాలు మన భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో స్కిల్ సెన్సెస్ను శ్రీకారం చుట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చుని ఇవాళ స్కిల్ సెన్సెస్ స్టార్ట్ అయింది. ఆ స్కిల్ సెన్సెస్ ద్వారా మనలో ఏ నైపుణ్యత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, అన్నిటికీ ఒక మెజర్మెంట్ ఉంది. కానీ మన స్కిల్స్కి మెజర్మెంట్ లేదు. మన వాళ్ళని కూడా వాళ్ళ యొక్క నైపుణ్యతని ఏ లెవెల్లో ఉంది, దాన్ని ఏ లెవెల్ వరకు పెంచగలం అనేది ఒక సెన్సెస్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ స్కిల్ సెన్సెస్ అనే కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఇవాళ మొన్న స్కూల్స్కి కూడా నిజంగా బాధ అనిపించింది. లాస్ట్ 5 yearsలో జరిగినటువంటి తతంగం చూస్తే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, చాలా ఎయిడెడ్ స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో. ఆ ఎయిడెడ్ స్కూల్స్ కూడా కొట్టేయాలని చెప్పి గత ప్రభుత్వం కన్నేసి వాళ్ళని బలవంతంగా చాలా స్కూల్స్ మూసేసినటువంటి సందర్భం. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. కొంతమంది దాతలు ఇచ్చినటువంటి భూములు అయ్యి దాతలు ఇచ్చినటువంటి భూముల్ని కొట్టేయాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే ఇంకా ఎవరు వస్తారు స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకి? మరి ఇవాళ మళ్ళీ టీచర్స్కి, పేరెంట్స్కి కూడా బాధ్యత ఉండాలి పిల్లల భవిష్యత్తు మీద. దానికోసమే మొన్ననే 3 రోజుల క్రితం పేరెంట్స్ మీటింగ్ని, మెగా పేరెంట్స్ మీటింగ్ని ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ఒకే ఒక్క రోజులో దాదాపు 45,000 స్కూల్స్లో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పిల్లలతో పెట్టించి వాళ్ళని కూడా ఒక చైతన్యం తీసుకురావడానికి చేసినటువంటి కార్యక్రమం మొన్న జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో అన్ని కాలేజెస్లో కూడా రేపు జరగబోయే అన్ని కార్యక్రమాలు భాగస్వాములు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మొన్ననే మేము కూడా వెళ్ళి వచ్చాము. వైజాగ్లో ఒక సెమినార్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మెడికల్లో కూడా ఎలా ఉపయోగించుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ చాలా కంపెనీస్ ముందుకు వస్తూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మన కళలను కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలుగు కళలు ప్రపంచంలో నిలబెట్టినటువంటి ఘనత ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఖ్యాతి నిలబెట్టినటువంటి ఘనత ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. ఆ టాలెంట్, మరి వారు చేసినటువంటి స్ఫూర్తి, అనేక మంది కళాకారులు మన రాష్ట్రం నుంచి ఇవాళ ప్రపంచ స్థాయిలో నిలబడ్డారు. అదే కాకుండా తెలుగు వారికి ఉన్నటువంటి టాలెంట్ మనం చూసుకున్నట్టయితే ఇవాళ ఏ దేశంలోకి వెళ్ళినా చాలా అద్భుతంగా వాళ్ళు రాణిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా నిర్వీర్యం అవుతూ ఉన్నారు. దాన్ని మనం మళ్ళీ ఒక బాటలో పెట్టాలి. దానికోసమే నేను కూడా నా వంతుగా నా నియోజకవర్గం మచిలీపట్నం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఇదే విధంగా యువజన దినోత్సవ కార్యక్రమాల్ని యువకరటాల పేరుతో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరిగేది. లాస్ట్ 5 years కూడా వాళ్ళు ఆపేశారు. అన్ని స్కూల్స్కి సంబంధించినటువంటి పిల్లలు, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ పిల్లల్ని అందరినీ కూడా ఒక రోజు పాటు స్కూల్స్ అందరూ కూడా ఒక వేదిక మీదకి రావడం, అలాగే కాలేజెస్ నుంచి అందరినీ కూడా ఒకరోజు వేదిక మీద తీసుకురావడం, దాదాపు 2 రోజుల మీద 15,000 మంది పైన ఒకే ప్రాంతానికి వచ్చి వాళ్ళు రకరకాల ఈవెంట్స్లో వాళ్ళు కండక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు. తద్వారా ఇవాళ అనేక మంది వాళ్ళలో ఒక చైతన్యం వచ్చింది. మొన్న ఎన్నికలప్పుడు కూడా నాకు చాలా వాళ్ళందరూ కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు. అది కూడా ఈ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. నేను కోరేది ఏంటంటే మీరు మన ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తును అందించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా గోల్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏం సాధించాలనేది లక్ష్యాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్యాలు పెట్టుకుని ముందుకు వెళ్ళాలని, తెలుగువారు రేపు మంచి భవిష్యత్తు ఉంది. ఇవాళ చక్కటి సముద్ర తీరం ఉంది. ఇవాళ అనేక మంది రెన్యూవబుల్ ఎనర్జీ నిర్మాణం చేయడానికి వస్తూ ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇవాళ అనేక ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. వాటిలో మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చిన ప్రతి వేదికని మీరు ఉపయోగించుకొని మన ఆంధ్ర రాష్ట్రం, ఎందుకంటే విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 1947వ సంవత్సరం. మళ్ళీ మనకి 2047కి
ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో టాప్ 5లో నిలబెట్టాలనేది ఇవాళ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఒక గోల్గా పెట్టుకున్నాం. దానికోసం అన్ని రంగాల్ని ఇవాళ అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇండస్ట్రియల్ పాలసీ తీసుకున్నాం. ఇవాళ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఉన్నాయి. రేపు మీరు చదువుకుని మీరు 10 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా ఆంధ్ర రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా అవగాహన కల్పించుకుని తద్వారా మీరు స్టార్టప్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. మరి 2047 విజన్ డాక్యుమెంట్ కూడా మనం అందరూ కూడా ఒకసారి చదువుకోవాలని, ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ కృష్ణా తరంగ్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక బెస్ట్ కృష్ణా తరంగాన్ని ఉండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. శ్రీ శోభన్ బాబు గారు, కోటేశ్వరరావు గారు, అట్లానే కేబిఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ టి శ్రీనివాస్ గారు, ట్రెజరర్ హరగోపాల్ గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు గారు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి కృష్ణవేణి గారు, వీరందరూ మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని సాదరంగా ఘనంగా సత్కరిస్తున్నారు. మనందరి కరతాళ ధ్వనులతో ఈనాటి మన ముఖ్య అతిథికి మనం జేజేలు పలుకుదాం. తగిడతో